భారత్కు చెక్ పెట్టడమే లక్ష్యంగా చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఒక సరికొత్త కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా సార్క్ పోటీగా దీనిని తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఈ దిశగా దక్షిణాసియాలోని మరికొన్ని దేశాలను కలుపుకొని వెళ్లాలని నిర్ణయించినట్లు పాకిస్తాన్కు చెందిన ఒక పత్రిక సంచలన కథనాన్ని వెలువరించింది. ఈ సరికొత్త సంస్థ సార్క్ స్థానాన్ని భర్తీ చేస్తుందని ఆ పత్రిక పేర్కొంది. అయితే ఈ కూటమిలోని భారత్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహ్వానించకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తోసిపుచ్చింది. తాము ఎలాంటి కూటమి ఏర్పాటు చేయడం లేదని చెప్తోంది. సార్క్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ సార్కుకు ప్రత్యామ్నాయంగా దక్షిణాసియాలో కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు కాబోతోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ దిశగా చైనా, పాకిస్తాన్ తమ ప్రయత్నాలను ముమ్మరించేసినట్లు తెలుస్తోంది. ఈ కొత్త వేదిక ఖచ్చితంగా సార్కుకు పోటీయేనని చెప్తున్నారు. ప్రస్తుతం సార్క్ కూటమిలో వ్యవస్థాపక దేశాలుగా భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవ్స్, నేపాల్, శ్రీలంక ఉన్నాయి. 2007లో ఇందులో ఆఫ్ఘనిస్తాన్ చేరింది. సార్కుకు ప్రత్యామ్నాయంగా నిలిచేలా కొత్త ప్రాంతీయ కూటమికి రూపకల్పన చేయాలని చైనా, పాక్ భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవలే ఈ చర్చల్లో బంగ్లాదేశ్ కూడా భాగమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇటీవల పాకిస్తాన్కు చెందిన ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ పత్రిక ఓ కథనం వెలువరించింది. పాక్ దౌత్య వర్గాలే తమకు ఈ సమాచారాన్ని అందించాయని వెల్లడించింది. చైనాలో ఇటీవల 2 ప్రాంతీయ సదస్సులు జరిగాయి. ఇదే సమయంలో కున్మింగ్లో జూన్ 19న చైనా, పాక్, బంగ్లాదేశాల ప్రతినిధులు త్రైపాక్షిక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఈ 3 దేశాలు కొత్త కూటమి ఏర్పాటు చేయనున్నాయనే ఊహాగానాలు వెలువడ్డాయి. చైనా, పాకిస్తాన్లతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న బంగ్లాదేశ్ ప్రతినిధులు ఇటీవల ఆ దేశాల్లో పర్యటించారు. ఈ క్రమంలో ఈ 3 దేశాలు కలిసి కొత్త కూటమిగా ఏర్పడనున్నాయనే కథనాలు వెలువడ్డాయి. సార్క్లోని ఇతర దేశాలను కూడా కొత్త కూటమిలోకి ఆహ్వానించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు ఈ ప్రచారాన్ని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తోసిపుచ్చింది. అది రాజకీయ సమావేశం కాదని, కొత్త అలయన్స్ ఏమీ ఏర్పడటం లేదని వెల్లడించింది. మేము ఏ కొత్త అలయన్స్ ఏర్పాటు చేయటం లేదని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సలహాదారు ఎం తౌఫీద్ హుసేన్ అన్నారు. ఈ సరికొత్త గ్రూప్లోకి భారత్ను చేర్చుకోరాదని చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీంతో పాటు మాల్దీవులు, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ ఇందులో భాగస్వామ్యమయ్యే అవకాశాలున్నాయి. వాణిజ్యం, అనుసంధానతతోనే ప్రాంతీయ సంబంధాలను బలోపేతం చేసుకోవాలన్నది ఈ గ్రూప్ లక్ష్యంగా పెట్టుకుందని పాకిస్తాన్ పత్రికలు చెప్తున్నాయి. ఈ కొత్త బృందం మొదలైతే ఇప్పటికీ అచేతనంగా ఉన్న సార్క్ పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉంది. భారత్ను పక్కనబెట్టే ఉద్దేశంతోనే ఆ సమావేశం జరిగిందా అన్న ప్రశ్నకు బదులిస్తూ మూడో పక్షాన్ని లక్ష్యంగా చేసుకున్నది మాత్రం కాదన్నారు. దీనిపై చైనా, పాక్లు ఇప్పటికే వేర్వేరు ప్రకటనలు చేశాయి. త్రైపాక్షిక సహకారంపైనే విస్తృత చర్చలు జరిపామని, పరస్పర విశ్వాసం, సమానత్వం, సమ్మిళిత అభివృద్ధి ఆధారంగా ముందుకు సాగాలని నిర్ణయించినట్లు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా జాయింట్ వర్కింగ్ గ్రూప్గా ఏర్పడాలని అభిప్రాయానికి వచ్చినట్లు తెలిపాయి. అయితే బంగ్లాదేశ్ ప్రకటన విడుదల చేసినప్పటికీ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు నిర్ణయం ప్రస్తావనను మాత్రం తీసుకురాలేదు. 1985 నాటికి అమెరికా, సోవియట్ యూనియన్ల మధ్య కోల్డ్ వార్ తీవ్ర రూపం దాల్చింది. ప్రపంచ దేశాలన్నీ ఏదో కూటమి వైపుగా చీలిపోతున్న ఆ తరుణంలో దక్షిణాసియా దేశాలు ఏకమయ్యాయి. భారత్, నేపాల్, భూటాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, మాల్దీవులు కలిసి 1985 డిసెంబర్ 8న బంగ్లాదేశ్లోని ఢాకా వేదికగా సార్క్ కూటమిని ఏర్పాటు చేశాయి. దీని కార్యాలయం నేపాల్ రాజధాని ఖాట్మండులో ఉంది. సార్క్ అంటే దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం అని అర్థం. ఈ దేశాలు తమ పరస్పర ప్రయోజనాలు, భౌగోళిక, రాజకీయ సహకారం కోసం కూటమిగా ఏర్పడ్డాయి. సార్క్లో ఆస్ట్రేలియా, చైనా, యూరోపియన్ యూనియన్, ఇరాన్, జపాన్, మారిషస్, మయన్మార్, దక్షిణ కొరియా, అమెరికా పరిశీలక దేశాలుగా ఉన్నాయి. సార్క్ సదస్సు చివరిసారిగా 2014లో నేపాల్లోని ఖాట్మండులో జరిగింది. 2016లో పాక్లోని ఇస్లామాబాద్ వేదికగా సార్క్ సదస్సు జరగాల్సి ఉండగా ఆ ఏడాది సెప్టెంబర్ 18న భారత్లోని యురిలో ఉన్న ఆర్మీ క్యాంపులో ఉగ్రదాడి జరిగింది. దీంతో ఆ సదస్సుకు భారత్ గైర్హాజరైంది. బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్ కూడా సదస్సుకు రాలేమని చెప్పాయి. దీంతో సదస్సును వాయిదా వేస్తున్నట్లు పాక్ ప్రకటించింది. మళ్లీ ఇప్పటి వరకు సార్క్ సదస్సు జరగలేదు. అందుకే సార్క్కు ప్రత్యామ్నాయ కూటమిని తెచ్చేందుకు పాక్, చైనా కసరత్తు చేస్తున్నాయని కథనంలో వివరించారు. రాబోయే కొన్నేళ్లలో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నాటో దేశాలకు విస్తరించే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో అలర్ట్ మోడ్లోకి వచ్చిన చైనా దక్షిణాసియా దేశాలతో కలిసి సరికొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటుకు కసరత్తును మొదలుపెట్టి ఉండొచ్చని పరిశీలకులు అంటున్నారు.